ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం. ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తులారాశిలో జన్మించిన జాతకుల గురించి తెలుసుకోబోతున్నాం. తులారాశి వారికి మే 30వ తేదీ అంటే శుక్రవారం నాడు మీరు గుండె పగిలే వార్తను వినబోతున్నారు. చాలా జాగ్రత్తగా ఉండాలి తులారాశి వారు. మరి ఇంతకీ తులారాశి వారికి మే 30వ తేదీన ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి? శుక్రవారం నాడు మీరు గుండె పగిలే వార్తను ఎటువంటి వార్తను వినబోతున్నారు? ఎందుకు మీరు జాగ్రత్తగా ఉండాలి? రాబోయే రోజుల్లో గ్రహాలు మీకు అనుకూలంగా ఉన్నాయా, ప్రతికూలంగా ఉన్నాయా? శ్రీ కొమురవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయం. మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా? పూజారి గారిని సంప్రదించండి. అనుభవంతో సమస్యలు తీరే ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు. కొమురవెల్లి మల్లన్న స్వామి ఆశీస్సులతో భార్యాభర్తల సమస్యలు, ప్రేమించిన వారు దూరం కావటం, అనుకున్న పనులు కాకపోవటం, డబ్బు సమస్యలు, వ్యాపారంలో నష్టం రావటం, నమ్మిన వారు దూరం కావటం, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ఇంట్లో కలహాలు రావటం, ఇంకా ఇటువంటి ఏ సమస్యలు ఉన్నా కొమురవెల్లి మల్లన్న స్వామి ఆశీస్సులతో దూరంలో ఉన్నవారికి కూడా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. ఫోన్ నంబర్ 8897741766. గోచర ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? మీరు ఏ రంగాల్లో ఎలా రాణించబోతున్నారు? రాబోయే రోజుల్లో ఎలాంటి ఫలితాలు మీరు పొందుకోబోతున్నారు? ఎటువంటి చేంజెస్ మీ జీవితంలో జరగబోతుంది? ఇటువంటి ఎన్నో విషయాలను ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం. కాబట్టి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడు మీకు పూర్తిగా అర్థమవుతుంది. సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేసేద్దాం. వేద జ్యోతిష శాస్త్రంలో అంటే మన యొక్క జ్యోతిష శాస్త్రంలో ఏ విధంగా ఉన్నదంటే కాలసర్పయోగం అనేది ఒక అశుభయోగంగా పరిగణించబడుతుంది. అయితే రాహువు, కేతువు తమ గ్రహాలను, స్థానాలను మార్చుకున్నప్పుడు కాలసర్పయోగం ఏర్పడుతుంది. మే 18వ తేదీ నుంచి జూలై 28వ తేదీ వరకు కాలసర్పయోగం ప్రభావం ద్వాదశ రాశుల వారి యొక్క జీవితాలపైన తప్పక ఉంటుంది. మే 18వ తేదీన కుంభరాశిలో రాహువు, సింహరాశిలో కేతువు ప్రవేశించటం వల్ల కాలసర్పయోగం ఏర్పడింది. దీని యొక్క ప్రభావం జూలై 28వ తేదీ వరకు అన్ని రాశుల వారిపైన ఇంచుమించుగా ఉంటుంది. అయితే పర్టికులర్గా కొన్ని రాశుల వారు మాత్రం తీవ్రమైనటువంటి, భరించలేనటువంటి, దారుణమైనటువంటి కష్టాలను, నష్టాలను, ఎన్నో రకాల సమస్యలను ఫేస్ చేయాల్సి వస్తుంది. మరి ఆ యొక్క రాశుల్లో ఒకటి ఈ తులారాశి. అయితే ఇప్పుడు మనం ఈ వీడియోలో తులారాశి వారి గురించి, వారి యొక్క రాబోయే రోజుల్లో ఎదుర్కోబోతున్న సమస్యలు, కష్ట నష్టాల గురించి ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం. కాలసర్పయోగం కారణంగా తులారాశి జాతకులకు ప్రతికూల పరిస్థితులు ఏర్పడబోతున్నాయి. ఈ రాశిలో కేతువు 5వ స్థానం నుంచి సంచారం చేస్తాడు. ఇది అసలు మంచి ఫలితాలను ఇవ్వదు. వీరి యొక్క ప్రేమ జీవితంలో ఆటంకాలు ఎదురవుతాయి, గొడవలు మొదలవుతాయి, ఆందోళనలు కొనసాగుతాయి. ఈ సమయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. లేదు అనుకోండి, మీ యొక్క ప్రేమకు సంబంధించి బ్రేకప్ ఏర్పడే అవకాశం ఉంటుంది. పెళ్లి చేసుకోవాలనుకున్నటువంటి లవర్స్ కూడా, ఆ యొక్క ప్రేమికులు కూడా విడిపోయే ప్రమాదం ఉంది. ఈ సమయంలో మీరు ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదండి. ప్రేమికులు చాలా వరకు కూడా డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. ప్రేమించుకున్నాం కదండి మీరు మరీ అతుక్కుపోయి మాట్లాడుకున్నట్లయితే గనక, అదేవిధంగా తిరిగినట్లయితే గనక ఈ సమయంలో అదే అంటారు కదండి, అతి ఎక్కువైతే అది అనర్థానికి దారితీస్తుందని. ఆ విధంగా మీ లైఫ్ ఉండబోతుంది. కాబట్టి రాబోయే రోజుల్లో మీ యొక్క పార్ట్నర్స్గా మీరు ఉండాలి, లైఫ్ పార్ట్నర్స్గా ఉండాలి అనుకుంటే ఇప్పుడు మీరు చాలా డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. ప్రేమికులు పర్టికులర్గా మీ మధ్య గొడవలు ఏర్పడే అవకాశం చాలా ఎక్కువ కనిపిస్తుంది. కాబట్టి వీలైనంత వరకు మీరు డిస్టెన్స్ మెయింటైన్ చేయగలిగితే లైఫ్ లాంగ్, ఆ తర్వాత మీరు లైఫ్ లాంగ్ చాలా హ్యాపీగా ఉంటారండి. ఇక మీకు ఆరోగ్యపరంగాను ఆందోళనకరంగా ఉంటుంది. ఆసుపత్రుల్లో చేరవలసి రావచ్చు. కాబట్టి తులారాశి జాతకులు చాలా జాగ్రత్తగా ఉండాలి. లేదంటే రాబోయే ప్రమాదాన్ని మనం అసలు అంచనా కూడా వేయలేమండి. కాబట్టి తులారాశి వారు గుర్తుపెట్టుకోండి, చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి ఆరోగ్యం విషయంలో. ఇక కాలసర్పయోగం తులారాశి జాతకులకు కొన్ని రకాల ఇబ్బందులను కలిగిస్తుంది. ఈ రాశి వారు ఉద్యోగాలలో ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటారండి. ఉన్నతాధికారుల యొక్క ఆగ్రహానికి మీరు గురి కావాల్సి వస్తుంది. వర్తక వ్యాపారాలు చేసేవారికి ఆర్థిక సమస్యలు ఎదురవుతాయి. డబ్బుకు చాలా అంటే చాలా బాధపడాల్సి వస్తుంది. సమస్యలను ఎదుర్కొంటారు.
నిరుద్యోగులకు ఉద్యోగాలు రాకపోవడం వల్ల మీకు డబ్బు పరంగా ఫైనాన్షియల్గా చాలా స్ట్రగుల్స్ని ఫేస్ చేయాల్సి వస్తుంది. ఇక ట్రావెల్ చేసేటప్పుడు ప్రయాణాల్లో మీ యొక్క విలువైనటువంటి వస్తువులను పోగొట్టుకునే ఛాన్స్ ఉంది. కాబట్టి ఈ సమయంలో మీరు ఏ పని చేసినా, ఎటువంటి వస్తువులు మీరు దాచిపెట్టుకునేటప్పుడైనా సరే ఆచితూచి మీరు చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఏ వస్తువైనా సరే పోగొట్టుకునే అవకాశం ఉంది కాబట్టి మీరు ఆ వస్తువులను భద్రంగా ఉంచుకోండి. విలువైన వాటిని అసలు ఎప్పుడు కూడా మీరు బయట పెట్టొద్దు, మీ వద్ద భద్రంగా ఉంచుకోండి. ఇక ఈ సమయంలో మీరు ఒక గుండె పగిలే వార్తను వినబోతున్నారు తులారాశి వారు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలండి. తులారాశి వారికి మే 30వ తేదీ శుక్రవారం పుత్రశోకం, అదేనండి మీ యొక్క పుత్రుల్లో ఎవరైనా సరే ఒకరు పుత్ర వియోగం మీకు కలిగేందుకు అవకాశాలు ఉన్నాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ యొక్క బిడ్డలను మీరు భద్రంగా చూసుకోండి. ఎప్పుడు కూడా మీరు వారిని వదిలి దూరంగా ఉండొద్దు, వారికి దగ్గరగా ఉండండి. ఈ సమయంలో పర్టికులర్గానండి ఈ యొక్క సమయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. మీ యొక్క బిడ్డను మీ నుంచి దూరం కారండి. బిడ్డల్ని ఎంత మనం కనేటప్పుడు జాగ్రత్తగా ఉంటామో ఇప్పుడు కాపాడుకునేటప్పుడు కూడా చాలా భద్రంగా కంటికి రెప్పలా కాపాడుకోండి. లేదంటే జరగబోయే ప్రమాదాన్ని మనం అస్సలు అంచనా వేయలేము. ఏదైనా జరగరాని ప్రమాదం జరిగి మీ యొక్క పుత్ర వియోగం కలిగితే మీరు ఎంత బాధపడతారో చెప్పండి. కాబట్టి మేము ఈ వీడియో ద్వారా మీకు ముందుగానే తెలియజేస్తున్నాం. కాబట్టి మీరు ఈ విషయం ముందుగా తెలుసుకున్నారు. కాబట్టి ఈ యొక్క విషయానికి సంబంధించి మీరు పర్టికులర్గా మీ యొక్క పుత్రవేగం కలిగేందుకు అవకాశం అంటే ఈ విధంగా అందరికీ జరిగిద్దని కదండి. ముందుగా మీ జాగ్రత్తలు మీరుంటే జరగబోయే ప్రమాదాన్ని అంచనా వేసి మనం ఆపగలిగిన వాళ్ళం అవుతాం. కాబట్టి ఈ తులారాశులు అందరికీ ఈ విధంగా జరుగుతుందని కాదు, మీలో కొంతమందికి మాత్రం ఈ విధంగా ఎక్కువగా జరిగేందుకు అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క తులారాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ బిడ్డలను మీరు కంటికి రెప్పలా కాపాడుకోండి. లేదంటే ఇప్పుడు చెప్పుకున్నట్టు జరగకుండా ఎటువంటి రిస్క్ రాకుండా ఉండాలి అంటే మీ బిడ్డలను మీరు కంటికి రెప్పలా కాపాడుకోవాలి. గుర్తుపెట్టుకోండి తులారాశి వారు. ఇక కాలసర్పయోగం కారణంగా తులారాశి జాతకుల ప్రతికూల ప్రభావాలను వీరు నిజంగా చెప్పాలంటే ఈ యొక్క రాశి వారు ఎదుర్కోబోయే ప్రతికూల ప్రభావాలు, ఈ యొక్క ప్రతికూల ఫలితాలు ఏవైతే ఉంటాయో మీ జీవితాలపైన విపరీతమైన ప్రభావాన్ని చూపించబోతున్నాయి. తట్టుకోలేకపోతారండి. ధైర్యంగా ఉంటే అవే మిమ్మల్ని చూసి వెనక్కు తగ్గితే గుర్తుపెట్టుకోండి. చాలా ధైర్యంగా మొండిగా ఉండాలండి ఈ సమయంలో. ఇక ఈ సమయంలో తులారాశి జాతకులు నష్టపోయే అవకాశం ఉంది. ఇక పదునైన వస్తువుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఈ సమయంలో గాయాల పాలయ్యే ఛాన్స్ ఉంది. ఖర్చు పెరిగే ఛాన్స్ ఉంది. ఏదైనా ముఖ్యమైన డెసిషన్ తీసుకోవాలంటే ఇది అస్సలు మంచి సమయం కాదండి. కాబట్టి తులారాశి వారు మీ జాగ్రత్తలు మీరు ఉండాలండి. ఎందుకంటే ఏది కూడా ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దు. మీరు సేఫ్ సైడ్ ఉండేందుకు ఎప్పుడు కూడా ఆలోచన చేయాల్సి ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. ఇక కాలసర్పయోగం కారణంగా తులారాశి జాతకులు అనేక ప్రతికూల ఫలితాలను ఎదుర్కొంటారు. ఈ టైంలో ఈ రాశి జాతకులు ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. ఆర్థిక పరంగా కొన్ని ప్రాబ్లమ్స్ను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఖర్చులు పెరుగుతాయి. ఉద్యోగులకు ఒత్తిడి పెరుగుతుంది. ప్రేమ జీవితంలో విభేదాలు ఎదురవుతూ ఉంటాయి. ఇకపోతే ఈ సమయంలో ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి తులారాశి వారు. కాలసర్ప దోషం కారణంగా ఈ యొక్క తులారాశి జాతకులు ఇబ్బందులను ఎదుర్కొంటారు. కేతువు ఈ యొక్క మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టడం జరుగుతుంది. అయితే ఈ సంచారం వల్ల మీరు ఆకస్మికంగా ధన నష్టం ఎదుర్కొంటారు. మీరు తీసుకున్న నిర్ణయాలు నష్టాలను కలిగించే అవకాశం ఉంటుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. సో చూసారు కదా తులారాశి వారు, మే 30వ తేదీ శుక్రవారం మీరు గుండె పగిలే వార్తను ఏ విధంగా వింటారో, అసలు ఆ వార్త ఏంటి, ఏ విధంగా జాగ్రత్తగా ఉండాలనేది ఈరోజు మనం ఈ వీడియో చూసి తెలుసుకున్నాం కదా. మరి ఇవి మీకు ఎలా అనిపించింది, నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, తెలిసిన వరకు షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి. అలాగే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన గంట సింబల్ని క్లిక్ చేస్తే మేము పెట్టిన ప్రతి వీడియో మీకు అందరికంటే ముందుగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఇక మరొక టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.